హలో అండి. ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. సార్, సిబిఎస్ఈ 9th అండ్ 10th ఎల్ఓసీలు అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. చాలా ప్రయత్నించాను. కరెక్ట్ పాస్వర్డ్, తర్వాత కరెక్ట్ యూజర్ నేమ్ కూడా ఇచ్చాను. అయినా కానీ క్రెడెన్షియల్తో అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. సార్, ఏం చేయాలో కొద్దిగా సాయం చేయండి సార్. పీరియడ్ అయిపోతుంది, టైం కూడా అయిపోతుంది అనేసి అడిగా, డేట్ క్లోజ్ అవుతుందని. బ్రదర్, మేము కూడా స్టార్టింగ్లో ఎల్ఓసీలు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. 2 గంటల వరకు మాకు ఓపెన్ అవ్వలేదు. అప్పట్లో ఆన్లైన్ అసిస్టెన్స్ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీకు మంచి అసిస్టెన్స్ దొరుకుతుంది. ఏ డౌట్స్ ఉన్నా సిబిఎస్ఈకి సంబంధించి అడగండి, నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను, అది ఫాలో. ఓకే, చూద్దాం. ముందుగా సిబిఎస్ఈ మెయిన్ సైట్ ఓపెన్ చేసి మీరు ఓయాసిస్ని అప్డేట్ చేయండి. ఆ తర్వాత హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సైట్ ఉంటుంది. ఈ రెండింటిని మీరు ముందు అప్డేట్ చేయండి. అందులోకి వెళ్ళి అన్నీ ఏమేమి అప్డేట్స్ అయితే అడుగుతాయో అప్డేట్స్ అన్నీ ఇవ్వండి. ఓకే, ఓయాసిస్ అండ్ హెచ్పిఈ సైట్స్. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ సైట్లో పక్కనే ఉన్న మీకు పరీక్షా సంఘం అనే ఒక సైట్ ఉంటుంది. ఆ పరీక్షా సంఘం అనే సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత స్కూల్స్లోకి వెళ్ళండి. ఆ తర్వాత ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీస్లోకి వెళ్ళండి. అటు తర్వాత 9th and 12th ఈ ఎల్ఓసీలు ఓపెన్ చేసి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు డైరెక్ట్గా, ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇస్తారు, అయినా ఓపెన్ అవ్వదు. కరెక్ట్ పాస్వర్డ్, కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కూడా కరెక్ట్గా ఇచ్చారు, అయినా ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ అనమాట అసలు సమస్య. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్లోకి వెళ్తారు అందరూ. ఇక్కడ లాగిన్లోకి డైరెక్ట్గా వెళ్ళొద్దు, అది చాలామంది చేసేటువంటి పొరపాటు. ముందుగా ఏం చేయాలంటే లాగిన్ పక్కనే మీకు ఇక్కడ రిజిస్టర్ స్కూల్ అని చూడండి, ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి ముందుగా. సో డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అవ్వదు. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ లాగిన్ పక్కనే రిజిస్టర్ స్కూల్ అని చూడండి. మనం ఈ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ కొంత డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ రిజిస్టర్ స్కూల్ అని కొట్టాక ఇప్పుడు చూడండి, సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ సైట్ ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ డీటెయిల్స్, నెంబర్, ఏదైనా మెయిల్ చేంజ్ చేస్తే మెయిల్, ప్రిన్సిపల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్. ఆ తర్వాత ముఖ్యంగా చివరిలో ఇక్కడ ఎవరైతే ఈ సైట్ని ఆపరేట్ చేస్తున్నారో ఆ సైట్ ఆపరేట్ చేసే వాళ్ళ ఐటీ ఆఫీసర్ కానీ, ఆ సైట్ని ఆపరేట్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ ఇచ్చి మీరు సబ్మిట్ కొడితే అప్పుడు లాగిన్లోకి వెళ్తే ఖచ్చితంగా సైట్ ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు డైరెక్ట్ లాగిన్కి వెళ్ళకుండా రిజిస్టర్ స్కూల్కి సంబంధించినటువంటి ఎవ్రీ ఇయర్, ఒకసారి కాదండి, ఎవ్రీ ఇయర్ ఎల్ఓసీలు వచ్చినప్పుడల్లా ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చాక మీరు సబ్మిట్ కొట్టాక ఇక్కడ అది సేవ్ అయిపోయి డీటెయిల్స్ అంతా అప్పుడు లాగిన్లోకి వెళ్తే ఓపెన్ అయిపోతుంది. ఇదనమాట. ఇక్కడ చాలామంది పొరబడుతుంటారు. డైరెక్ట్ ఎల్ఓసీలు కరెక్ట్గా ఇస్తారు, అన్నీ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఇచ్చినా స్కూల్వి ఓపెన్ అవ్వదు. ఫస్ట్ స్కూల్ రిజిస్టర్ చేసుకోవాలి, అటు తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. ఓకేనండి, అలాగనమాట. సో అర్థమైంది అనుకుంటాను. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఇలా మనం ఎల్ఓసీలు ఓపెన్ చేసుకోవచ్చు. 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఎల్ఓసీలు ఓపెన్ అయ్యాక 9th మన ఎక్సెల్ షీట్లో టోటల్ మనకు ఆ పిల్లలకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మనం అక్కడ 9th ఎల్ఓసీ కానీ 10th ఎల్ఓసీలు, ఆల్రెడీ 10th ఎల్ఓసీలు అయిపోయి ఉంటాయి. 9th ఎల్ఓసీలకు సంబంధించి మాత్రం మనం ఎక్సెల్ షీట్లో టోటల్ డేటా మనం ఇచ్చేసాక అటు తర్వాత మాత్రమే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయిపోతుంది. ఇలా అప్లోడ్ చేసినటువంటివి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎక్సెల్ షీట్ని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ని పిల్లలతో సైన్ చేయించుకోండి. తర్వాత ప్రిన్సిపల్తో సైన్ చేయించుకొని ఆ లిస్ట్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా పిల్లలు ఒకవేళ అడ్మిషన్కి వేరే స్కూల్కి వెళ్తున్నట్లయితే, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నట్లయితే అప్పుడు ఆ ఎల్ఓసి డేటా ఏదైతే సైన్ చేశారో అదే ఫామ్ని మీరు ఆ స్కూల్కి పంపించాల్సి వస్తుంది. అలాగనమాట. సో ఈ డేటాని జాగ్రత్తగా పెట్టుకోండి, కేర్ఫుల్గా అయిపోతుంది ప్రాసెస్. ఓకే, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్ఓసీలు చేసేటప్పుడు డేటా అప్లోడ్ అవ్వకపోతే ఎక్సెల్ షీట్ మీరు ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేసి ఉంటారు, మైనర్. అక్కడ మీరు డేటా ఫీడ్ చేసే క్రమంలో మీరు డేటా ఫీడ్ చేశాక యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫైల్ని అప్లోడ్ చేయండి. బాక్సెస్ ఇవ్వడం అట్లాంటివి ఏమీ చేయకండి. ఎక్సెల్ షీట్ ఎలాగైతే ఇచ్చాడో అలాగే మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ డేటా లోడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగండి. సిబిఎస్ఈకి సంబంధించి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.